ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఏర్పడొచ్చు. అంటే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి మరికొన్ని రోజులు పొడి వాతావరణం ఉంటుంది. ఉమ్మడి ఉభయ గోదావరి, కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షం కురవచ్చు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఏర్పడొచ్చు. అంటే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి మరికొన్ని రోజులు పొడి వాతావరణం ఉంటుంది. ఉమ్మడి ఉభయ గోదావరి, కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షం కురవచ్చు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.